రోజు ప్రోటీన్ కోసం టేస్ట్ బాగోపోయినా ఒకటే బాయిల్డ్ సోయా చంక్స్ తిని బోర్ కొడుతుందా? అయితే ఖచ్చితంగా నా హై ప్రోటీన్ సోయా చంక్స్ కబాబ్ రెసిపీ అయితే ట్రై చేయండి. ఫస్ట్ ఒక 80 గ్రామ్స్ బాయిల్డ్ సోయా చంక్స్ ని ఇలా బ్లెండ్ చేసి అయితే తీసుకోండి. నెక్స్ట్ ఒక 50 గ్రామ్స్ బాయిల్డ్ పొటాటో అయితే వేసుకోండి. తర్వాత చిన్నగా ముక్కలు చేసుకున్న ఒక ఆనియన్ అయితే వేసుకోండి. చిన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి, తర్వాత కొంచెం కొత్తిమీర, నెక్స్ట్ ఒక టీ స్పూన్ చిల్లీ పౌడర్, ఒక టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోండి. ఒక టీ స్పూన్ బ్లాక్ పెప్పర్, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, నెక్స్ట్ ఒక టీ స్పూన్ గరం మసాలా. అన్ని ఇంగ్రీడియంట్స్ ని సోయా చంక్స్ కలిసిపోయేలాగా బాగా కలపండి. సోయా చంక్స్ ని బాగా బాగా కలపాలి. బాగా కలిపిన సోయా చంక్స్ ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ రౌండ్ గా చేసుకుని దాని తర్వాత టిక్కీ లాగైతే చేసుకోండి. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకుని ఒక 5 గ్రామ్స్ గీ అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ అయితే వద్దు, ఆయిల్ హై క్యాలరీస్ కదా. తర్వాత మనం ప్రిపేర్ చేసిన సోయా టిక్కిల్ని పెనం మీద అయితే పెట్టేసుకోండి మీడియం ఫ్లేమ్ లో. ప్రతి 5 మినిట్స్ కి ఒకసారి టిక్కిల్ని అటు ఇటు అయితే టర్న్ చేయండి. ఈవెన్ గా కుక్ అవుతాయి. ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసిన తర్వాత